ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కలయికలో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం రాఖా గురించి ప్రజెంట్ సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా విడుదలపై అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైంది. పుష్ప సిరీస్ కోసం 5 ఏళ్ల కాలాన్ని వెచ్చించిన బన్నీ ఇప్పుడు రాఖా కోసం కూడా అంతే సమయం తీసుకుంటారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ రాఖా టైటిల్ లోగో అండ్ పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేసింది. కానీ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు ఈ సినిమా 2027లో రిలీజ్ అవుతుందని భావించారు. కానీ ఇప్పుడు వచ్చే ఏడాదిలో కూడా ఈ సినిమా రావటం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ స్థాయి మేకింగ్, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. సో మేకర్స్ విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారు. హాలీవుడ్ రేంజ్లో ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరిపినట్లు సమాచారం. అందుకే 2028 సంక్రాంతికి లేదా సమ్మర్కు రాఖా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే బన్నీ సినిమాను థియేటర్లో చూడాలంటే దాదాపు మరో 2 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. ఇది అల్లు అభిమానులకు బ్యాడ్ న్యూస్ అయినప్పటికీ కంటెంట్ పరంగా ఈ సినిమా అంతకు మించి ఉండబోతుందనే నమ్మకంతో ఉన్నారు. ఇక సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొని హీరోయిన్గా నటిస్తోంది.